గాయత్రి ద్వారా తాయారు మాధవ జాతకం విషయంలో చేసిన కుట్రని తెలుసుకొని తాయారికి ఊహించని షాక్ ఇచ్చిన మహాలక్ష్మి అసలు మాధవ జాతక విషయంలో తాయారు చేసిన కుట్ర ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన అందరి ఫేవరెట్ సీరియల్ పొదరిల్లులో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మా ద్వారా మీరు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మాధవ్కి పెళ్లి చేయాలని పెళ్లి సంబంధం అయితే చూస్తారు. మహాలక్ష్మి, చక్రి, కేశవ ముగ్గురు కలిసి మాధవ్కి ఈ విషయం చెప్తే నాకు అప్పుడే పెళ్ళొద్దమ్మా అని మాధవ్ అనడంతో, చూడండి పెద్ది, మీరు పెళ్లి చేసుకోకపోతే కేశవ కూడా పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు. కేశవ కోసం అక్కడ శైలు వాళ్ళ అమ్మ వాళ్ళతో పోరాడుతుంది. మరి అలాంటప్పుడు మీరు ఇలాగా అభ్యంతరం చెప్తే ఎలాగా, మీరు ఈ పెళ్లి చూపులకి ఒప్పుకోండి అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక మహాలక్ష్మి అలా అడగడంతో, సరేనమ్మా మీ ఇష్టం అని పెళ్లి చూపులకి మాధవ ఒప్పుకుంటాడు. మాధవ అలా ఒప్పుకోవడంతో ఇక పెళ్లి వాళ్ళని పెళ్లి చూపులకి ఇంటికి రమ్మని చక్రి అయితే చెప్తాడు. ఇక పెళ్లి చూపులు మొదలవుతాయి. మేకప్ చేసి మరి మాధవ్ని కూర్చోబెడతారు పెళ్లి చూపుల్లో. అప్పుడు ఒకరికొకరిని చూసుకుంటూ ఉంటారు ఆ పెళ్లి కూతురు అలాగే మాధవ. అబ్బాయి మీకు నచ్చాడా అని చక్రి వాళ్ళు అడుగుతూ ఉంటే, ఆ అబ్బాయి నచ్చడం కాదు, ఆ అబ్బాయి జాతకం మాకు నచ్చాలి. మా సిద్ధాంతి గారు ఆ అబ్బాయి జాతకాన్ని చూసి అసలు సరైందో లేదో అన్నీ కూడా చెప్తారు. అప్పుడే మనం సంబంధం గురించి మాట్లాడుకుందామని పెళ్లి కూతురు తండ్రి అంటాడు. అప్పుడే సిద్ధాంతి జాతకం అయితే చూస్తాడు. జాతకం చూస్తూ ఆయన ముఖం షాక్ అయినట్టు ఆశ్చర్యపోయినట్టు పెడుతూ ఉంటాడు. అది చూసి అసలు అతను ఏం చెప్పబోతున్నాడని అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి సిద్ధాంతి గారు, ఇంతసేపు మీరు జాతకాన్ని చూస్తున్నారేంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు పెళ్లి కూతురు తండ్రి. ఏమీ లేదు, ఇతని జాతకంలో స్త్రీ దోషం ఉంది. ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంట్లో ఎవ్వరికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వవు. ఇతను ఉన్న ఇంట్లో ఒకవేళ పెళ్ళైనా సరే ఆ అమ్మాయి ఎన్నో రోజులు ఈ ఇంట్లో ఉండదు. కాపురం చేయకుండానే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇతని వల్ల ఇంట్లో ఎవ్వరికీ కూడా ఆనందం, సంతోషం అనేది ఉండదు. ఇతను ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఎవ్వరికీ కూడా మనశ్శాంతి ఉండదు, ఏ ఆడపిల్ల కూడా ఉండదు అని అనేసరికి ఒక్కసారి మాధవ, మహాలక్ష్మి, కేశవ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, మా అన్నయ్య జాతకంలో అలాంటివేమీ లేవు అని కేశవ అనడంతో, సిద్ధాంతివి నువ్వా నేనా అని అంటూ ఉంటే, చూడు నీ కూతురు సంతోషంగా ఉండాలంటే ఈ ఇంటికి మాత్రం కోడల్ని చెయ్యొద్దు, ఇతని జాతకం అలాంటిది అని అంటూ సిద్ధాంతి అయితే పదే పదే చెప్తూనే ఉంటాడు. అది విని ఇక ఒక్కసారి మాధవ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇలాంటి జాతకస్తుడికి మా అమ్మాయిని నేను అస్సలు ఇవ్వను, మీరు చెప్పాక అసలు ఈ ఇంటి వైపే చూడను. ఈ ఇంటి గురించి ఊళ్ళో వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఆ ఇంటికి శాపనార్థం ఉంది, ఏ పిల్ల కూడా ఇంటికి కోడలవుదని. కానీ వీళ్ళ మాటలు విని వచ్చాము, పదండి పదండి అంటూ ఇక అక్కడి నుంచి అయితే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే మాధవ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మాధవ్ దగ్గరికి వచ్చి కేశవకి చక్రి ఇలా చెప్తూ ఉంటారు, అన్నయ్య ఆ సిద్ధాంతి డూప్లికేట్ సిద్ధాంతి అయి ఉంటాడు, అతనికి జాతకం చూడడం రాదేమో, అలాంటి దోషమేమీ నీ జాతకంలో ఉండదు, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటే, నేనెందుకు కంగారు పడతానురా, నాకేమీ అనిపించడం లేదులే అని మాధవ్ అయితే చెప్తాడు. అలా అంటాడు. కానీ ఇక మాధవ్ అయితే రాత్రంతా కూడా ఆలోచిస్తూనే ఉంటాడు. నిజంగానే నా జాతకంలోనే తేడా ఉండుంటుంది, అందుకని సిద్ధాంతి అలా చెప్పాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది కానీ ఎప్పుడు వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటుంది. అలాగే కేశవ్ కూడా ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగాలంటే, కన్నా జీవితం కూడా బాగుండాలంటే నేను ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని అంటూ మాధవ బయటికి వెళ్ళబోతూ ఉంటాడు అర్ధరాత్రి. అప్పుడే ఇక మహాలక్ష్మి, చక్రి, కేశవ, కన్నా, నారాయణ అందరూ కూడా గుమ్మం బయటే ఉంటారు. అప్పుడు ఇక మాధవ వాళ్ళని చూసి షాక్ అవుతాం. ఏంటి మీరందరూ ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటే, ఆ ప్రశ్న మేము అడగాలి నిన్ను, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని నారాయణ అడుగుతూ ఉంటాడు. అది అని తడబడుతూ ఉంటే, మా జీవితాలు బాగుండాలని ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా అన్నయ్య అని చక్రి అడగడంతో, అది కాదురా,
నా వల్ల మీరు సంతోషాన్ని పోగొట్టుకోకూడదు, మీరందరూ ఆనందంగా ఉండాలి, అందుకే నన్ను వెళ్ళిపోనివ్వండి అని మాధవ్ అనడంతో, నువ్వు లేకపోతే మాకు సంతోషం ఏముంటుందన్నయ్య, నువ్వు గాని గడప దాటి బయటికి వెళ్ళావంటే మేం చచ్చినంత ఒట్టే అంటూ ముగ్గురు కూడా మాధవ్ను పట్టుకొని ఏడుస్తారు. ఇక మాధవ బయటికి వెళ్ళలేకపోతాడు. ఏంటి పెద్ద, ఈ రోజుల్లో కూడా మీరు ఇలాంటివి ఎందుకు నమ్ముతున్నారో నమ్మకండి, మీ మంచి మనసు ముందు ఏ జాతకాలు పనిచేయవు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. తరువాత ఇంకా గాయత్రి పుట్టింటి దగ్గరే ఉంటుంది కదా, తాయారు వాళ్ళ అన్నయ్యతో చెప్తుంది, ఆ సిద్ధాంతికి డబ్బులు ఇచ్చొచ్చావా అన్నయ్య, మళ్ళీ మన ఇంట్లో ఉన్న రాక్షసు వింటే వాళ్ళకి చెప్తుంది, మొత్తానికి ఆ మాధవ్ గాడికి పెళ్లి సంబంధం రాకుండా చేశాము, వాడి జాతకంలో స్త్రీదోషం ఉందని, వాడు ఉంటే ఇంట్లో ఏ పెళ్ళి జరగదని మొత్తానికి మనం అనుకున్నట్టే చేసేసాము, ఇక ఎవ్వరూ కూడా ఇంటికి పెళ్లి చూపులకి రారు అని అంటూ ఉంటుంది తాయారు. అంటే మాధవ్ బావుకి పెళ్లి జరగకుండా ఇంటికి ఏ కోడలు రాకుండా చెయ్యాలని నువ్వు ఇంత ప్లాన్ చేసావా, చెప్తా నీ సంగతి అని వెంటనే గాయత్రి ఫోన్ చేస్తుంది మహాలక్ష్మికి. గాయత్రి ఫోన్ చేసి మహాలక్ష్మికి ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి, ఏంటి గాయత్రి ఈ టైంలో చేసావంటూ ఉంటే, బావకి ఏదైనా సంబంధం చూసారా అని అడుగుతూ ఉంటే, అవును గాయత్రి, కానీ ఇలా జరిగింది, సిద్ధాంతి ఇలా చెప్పారు అని అనంగాల్ని, లేదు మహాలక్ష్మి, అదంతా మా అమ్మ ఆడించిన నాటకం అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఆ ఇంటికి ఏ కోడలు రాకూడదని, ఏ అమ్మాయి కోడలుగా అడుగు పెట్టకూడదని మా అమ్మ ఆడించిన నాటకం ఇది, అందుకనే నీకు ఫోన్ చేశాను, మా అమ్మ చేసిన పనికి నువ్వు సరైన బుద్ధి చెప్పాల్సిందే అని గాయత్రియే చెప్తుంది. అప్పుడే ఇక గాయత్రి అలా చెప్పడంతో ఇక మహాలక్ష్మి కోపంతో రగిలిపోతూ, పెద్ది రండి అని అంటూ తనైతే పోలీసులకి ఫోన్ చేస్తుంది. ఇక పోలీసులకి ఫోన్ చేసిన తర్వాత అప్పుడే ఇంకా పోలీసుల్ని తీసుకొని తాయారింటికి వెళ్తుంది. అలా వెళ్ళాక అప్పుడే ఇక తాయారు, ఏంటి మొత్తం కుటుంబం మా మీదకి వస్తున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే తాయారు చంప పగలు కొడుతుంది మహాలక్ష్మి. ఇక తాయారు చంప పగలు కొట్టడంతో ఒకేసారి షాక్ అయిపోతూ తాయారు ఇక మహాలక్ష్మిని, ఏయ్ ఎంత పొగరు, నా మీదే చెయ్యెత్తుతావా అని అడుగుతూ ఉంటే, నీలాంటి దాన్ని ఏం చెయ్యాలి, ఆ రోజు మా పెద్ది కాళ్ళు పట్టుకొని మా పరువు కాపాడు అంటూ బతిమిలాడావు, మీ పరువు పోతుందని ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తను వదిలేసుకున్నాడు, ఆ కృతజ్ఞతా భావం కూడా నీలో లేదు, ఈరోజు మా పెద్దికి సంబంధం చూస్తే ఆ సిద్ధాంతిని డబ్బుతో కొనేసి జాతకం తప్పుగా చెప్పమని చెప్తావా, అసలు నిన్నేం చెయ్యాలి, నువ్వు ఇలా చేసినందుకే, ఇలా చేసి మమ్మల్ని మా పరువుని తీసినందుకు నిన్ను అరెస్ట్ చేయిస్తున్నామంటూ మహాలక్ష్మి పోలీసుల్ని తాయారిని అరెస్ట్ చేయమని చెప్తుంది. ఏయ్ ఏంటి, నేనే ఇది సంబంధం చెడగొట్టానని నీకెలా తెలుసు, సాక్ష్యం ఏమున్నా ఉందా అని అడుగుతూ ఉంటే, సాక్ష్యమా చూడు అని చూపిస్తుంది. వాళ్ళ అన్నయ్యతో తను మాట్లాడే మాటలన్నీ ఇక వీడియో రూపంలో చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా షాక్ అయిపోతున్నావేంటి, ఆ వీడియో నేనే తీశాను అంటూ ఇక ఒక్కసారి గాయత్రి షాక్ ఇస్తుంది. అప్పుడు ఇక గాయత్రిని కోపంగా చూస్తుంది తాయారు. నువ్వు కోపంగా చూసినా ఏం చూసినా సరే ఈరోజు నువ్వు అరెస్ట్ అయ్యి తీరాల్సిందే, నీకు అసలు ఆ దేవుడు బుద్ధి పెట్టలేదు, నీకు సిగ్గులేదు నీ జన్మ అని అంటూ మహాలక్ష్మి తిడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి తాయారికి మహాలక్ష్మి బుద్ధి చెప్పాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.